హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో సర్వపిండిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సర్వపిండికి కావలసిన పదార్థాలు: 4 కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. 4 కప్పుల బియ్యం పిండికి 2 స్పూన్లన్నర కారం పొడిని వేసుకుంటున్నాను. 2 స్పూన్ల ఉప్పుని వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అడ్డంగా కట్ చేసుకోకూడదు, పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది సర్వపిండికి. సర్వపిండిలో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకోవాలి. నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత నువ్వులు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ వేయించి పెట్టుకున్న పొట్టు తీసి పెట్టిన పల్లీలని వేసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి పిండికి. ఇక్కడ కొంచెం పసుపుని కూడా వేసుకున్నాను నేను. అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఈ పిండిలో వేడి వాటర్ ఏం అవసరం లేదు, చల్లటి వాటర్ మాత్రమే వేసుకోవాలి. చల్లటి వాటర్తో ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని బాగా తడుపుకోవాలి. ఈ పిండి మెత్తగానే తడుపుకోవాలి. గట్టిగా తడుపుకుంటే ఒత్తుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం మెత్తగానే తడుపుకుంటే ఈజీ అవుతుంది. ఇలా మందపాటి గిన్నెను తీసుకోవాలి. కొంచెం కింద అడుగున మందంగా ఉండాలి. మందంగా ఉన్న గిన్నె ఉంటే మాడకుండా మంచిగా వస్తాయి. ఇలా మందపాటి గిన్నె తీసుకున్న తర్వాత గిన్నెకి ఆయిల్ని వేసుకొని గిన్నె అంతా అప్లై చేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలి అడుగున, ఎందుకంటే నూనె ఎక్కువ వేసుకోకపోతే అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. అందుకనే కొంచెం నూనె ఎక్కువ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా సమానంగా ఒత్తుకోవాలి. ఇలా ఎక్కడ మందంగా లేకుండా చూసుకుంటూ ఇలా అంతా ఒత్తుకోవాలి. ఇది కొంచెం మందంగా ఒత్తుకోకూడదు, సన్నగా ఒత్తుకుంటేనే బాగుంటుంది. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇలా నేను చూపించేలాగా రంధ్రాలను పెట్టుకోవాలి. ఈ రంధ్రాలు ఎందుకంటే ఈ సర్వపిండి కాలడానికి ఈజీగా ఉంటుంది. ఈ రంధ్రాలలో ఆయిల్ని వేసుకోవాలి. ఒక్కొక్క రంధ్రంలో ఆయిల్ని వేసుకుంటూ ఇలా అంతా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఈ రెండు ఇలా కొంచెం కాలిన తర్వాత సైడ్లకు కాలకుండా ఉంటే అంతా చూసుకుంటూ గిన్నెని తిప్పుకుంటూ కాల్చుకోవాలి. 2 గిన్నెల్లో పెట్టుకోవాలి. ఒక స్టవ్ మీద ఒకటి, ఇంకో స్టవ్ మీద ఒకటి, రెండిటిపైన ఒత్తుకోవాలి, తొందరగా అయిపోతుంది. ఇలా తిప్పుకున్న తర్వాత వెనక్కి కూడా తిప్పుకొని మూత పెట్టేసుకుంటే సర్వపిండి రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా సర్వపిండి ఎంత బాగా వచ్చిందో. ఈ సర్వపిండిని ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. టీ తాగేటప్పుడు సర్వపిండి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సర్వపిండి కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్.